Hi students, last class we will discussing about the slotting machine and shaping machine. Now today I am discussing about the planer machine. Planer machine. This is the line diagram of planer machine. These are the parts in planer machine, and this one is the column or housing. This is the cross rail, and this one is the tool. It is the side tool. This is the table and bed, and these are the types of parts in planer machine. These are the 3 or 4 types of planer machines: double housing planer machine and single housing planer machines. These are the types of planer machines. What is the planer machine? The planer machine is a smaller to the shape of it, internal to the provide plane and the flat surfaces by single point cutting tool. By using single point cutting tool, a planer machine is a very large and massive compared to the shaper machine and slotting machine. ఈ షాపర్ మిషన్ స్లాటింగ్ మిషన్తో కంపేర్ చేసుకుంటే ఈ ప్లానర్ మిషన్ అనేది వెరీ లార్జ్ వర్క్ పీసెస్ టు పర్ఫార్మ్ ది operations in planer machine. Very large and massive compared to the shaper machine. It is capable of a machining heavy work pieces which cannot be fit on the shaper table. ఈ షాపర్ టేబుల్లో కానీ నెక్స్ట్ స్లాటింగ్ మిషన్లో కానీ ఈ వర్క్ పీసెస్ని మనం ఫిట్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ మనం తయారు చేసే వర్క్ పీసెస్ అనేవి వెరీ లార్జ్ అండ్ మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ వెరీ కాస్ట్లీ. It work which is supporting on the reciprocates over the stationary cutting tool, and feed is providing on the lateral movement of the tool. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఈ టేబుల్ మీద మనం వర్క్ పీస్ని ప్లేస్ చేస్తే ఇక్కడ టూల్ పోస్ట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఇక్కడ సరిగ్గా వర్క్ పీస్ అనేది మూవ్మెంట్ ఉంటుంది అనమాట. ఇక్కడ క్రాస్ సైడ్ యూజ్ చేసి మనం వర్క్ పీస్ని ఇలా మూవ్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూసినట్లు స్లాటింగ్ కావాలంటే స్లాటింగ్, పాకెట్ కావాలంటే పాకెట్, టీ స్లాట్ కావాలంటే టీ స్లాట్, అండ్ డిఫరెంట్ షేప్స్ కావాలంటే డిఫరెంట్ షేప్స్, అండ్ వీ బ్లాక్స్. దీస్ ఆర్ ద డిఫరెంట్ షేప్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు ఇన్ ప్లానర్ మిషన్. టైప్స్ ఆఫ్ ప్లానర్ మిషన్స్: డబుల్ హౌసింగ్ ప్లానర్ మిషన్, ఓపెన్ స్లైడ్ టైప్ ప్లానర్ మిషన్, అండ్ పిట్ ప్లానర్ మిషన్. Fourth one is edge planer, divide table planer. These are the 5 types of planer machines. What is the bed? లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం, బెడ్ అనేది రఫ్ ఐరన్తో కానీ క్యాస్ట్ ఐరన్తో కానీ చేస్తారు బై సపోర్టింగ్ ఆల్ ది పార్ట్స్. ఇట్ ఈస్ ద planer is large in the size of heavy and weight is supporting on the column and all over the moving parts in machine. It made slightly longer than twice the length of the table, so that the full length of the table may be more on each. There is a V-shaped base on the bed which help to the reciprocates block forth motion of the table. The smooth movement is needed in the proper oil on table and bed V-shaped surfaces
సో ఆయిల్ ప్రొవైడింగ్ ఆన్ ది ఆయిల్ రిజర్వాయర్. ఇక్కడ మనకు స్మూత్గా మూవ్ అవ్వాలంటే బై యూజింగ్ ఆయిల్స్. ఎక్కువసరికి మనం క్యాస్ట్ ఐరన్తో కానీ రఫ్ ఐరన్తో కానీ మనం ఈ బెడ్ని తయారు చేసుకుంటాం. బై మేకింగ్ క్యాస్ట్ ఐరన్, బై యూజింగ్ క్యాస్ట్ ఐరన్ ఆర్ రఫ్ ఐరన్ టు మేక్ ది bed. Or what is the table? This one is the table, this one is the bed. What is the table? The table supporting on the workpiece, restricting on a longer bed. This is the table. Table is made of గుడ్ క్వాలిటీ క్యాస్ట్ ఐరన్. దీన్ని క్యాస్ట్ ఐరన్తో మాత్రం మనం తయారు చేస్తున్నాం. నెక్స్ట్, ద టాప్ ఆఫ్ ది సర్ఫేసెస్ ఆన్ ది టేబుల్ యాక్యురేట్లీ ఫినిష్డ్ ఆర్డర్ టు లొకేట్ ఆన్ ది వర్క్ కరెక్ట్లీ. టీ స్లాట్స్ ఆర్ ప్రొవైడింగ్ ఆన్ ది ఎంటైర్ లెంత్ ఆఫ్ ది టేబుల్. ఈ టేబుల్ మీద మనం టీ స్లాట్స్ ఇక్కడ మనం చూస్తే మనం టీ స్లాట్స్, వీటిని టీ స్లాట్స్ అంటారు. ఇక్కడ ఎంటైర్ది ఓవర్ ద టేబుల్. ఈ టేబుల్ మొత్తానికి మనం టీ స్లాట్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంటుందండి. ఇలా ఈ టీ స్లాట్స్ వల్ల యూజ్ ఏంటంటే మన వర్క్ పీస్ని బై యూజింగ్ బోల్ట్ అండ్ నట్లు యూజ్ చేసి మన వర్క్ పీస్ని ఈజీగా హోల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకోసం మనకి టీ స్లాట్స్ అనేవి బాగా యూజ్ఫుల్గా బాగా ఉపయోగపడతాయి. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ in planer machines? There are very different type of advantages in planer machines. Has long work pieces or more costly work pieces, making accurately by different shapes are performing in planer machines. By using double housing planer machines, one time the 3 operations are completed in double housing planer machines. Now in the see in this diagram, this is the V block operation and this one is the V block operation and this one is the V block operation. ఇక్కడ మనం చూస్తే ఒక టాప్లో ఒక కటింగ్ టూల్ యూజ్ చేసాం, ఈ సైడు ఇంకొక కటింగ్ టూల్ యూజ్ చేసాం, ఇక్కడ ఈ సైడు ఇంకొక కటింగ్ టూల్ అనేది యూజ్ చేసాం. ఇక్కడ ఈ 3 కటింగ్ టూల్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కసారే ఎట్ దట్ వన్ టైం కంప్లీటింగ్ different shapes and different operations are completed in double housing planer. These are the single housing planer. And this one is the only one slot and this one is the second slot. This is the T bolt, T slot. It is the V blocks. These are the only single housing planer are used to perform the operations. This one is double housing planer. Double housing planer to use
Now here see double housing planner, and it's also another cross rail, and this is the double and this one is double. Different cross rails are used to perform different grooves in planer machines. What are the advantages in planer machines? It provides economically and simple tooling. It's easy to set up. Can be used on any flat or angular surfaces. To perform easily. మనకి యాంగులర్ సర్ఫేసెస్ కానీ ఫ్లాట్ సర్ఫేసెస్ కానీ ఇక్కడ ఈజీగా మనం ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. వచ్చేసరికి వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్? It is limited in holding toes on tolerances of the long, unsupporting overhang of the table at the end of the each stroke. Due to its single point tool, the planer machine is not suited for the production work. It having only tool for cutting workpieces. These are by using applications. What are the applications in planer machines? Flat surfaces, V grooves and pockets, steel stars, V blocks, industrial purpose, heavy cast iron plates and flat surfaces. Shapes can be this type of operations by using planer machines. What is the cross rail? The cross rail is used to movement of forward and backward and upward and downward by fitted cutting tool in cross rail by using single point cutting tool to cut the workpieces and accurately completed the operations. Now see in this diagram, this one is the slotting machine and this one is the shaper machine. This is the shaper machine and this one is the slotting machine and this one is the planer machine. What is the difference between shaper machine and planer machine? Shaper machine and planer machine. This one is planer machine and this one is shaper machine. What is the difference between these two machines? I will explain. Shaper machine or shaping machine. In shaping machine, ram move on reciprocating and back and forward. ఈ ర్యామ్ వచ్చేసరికి మనకి రెసిప్రోకేటింగ్ మోషన్లో మూవ్ అవుతుంది. ఆ ర్యామ్ అనేది ఫార్వర్డ్ అంటే ముందుకి వెనక్కి కదులుతూ ఉంటుంది అన్నమాట. ఇన్ ప్లానర్ మిషన్ the table is move forward
and backward, forward and backward in reciprocating motion. ఇక్కడ వచ్చేసరికి ర్యామ్ మూవ్ అవుతుంది మనకి. ఇక్కడ వచ్చేసరికి టేబుల్ అనేది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూవ్ అవుతుంది బై యూజింగ్ రెసిప్రోకేటింగ్ మోషన్. దీస్ ఆర్ ద ఫస్ట్ డిఫరెన్స్ ఇన్ షాపర్ machine and planer machine. The second difference is shaper tool is moved backward and forward. ఇక్కడ మనం గమనిస్తే షాపర్ మిషన్లో ఈ షాపర్ మిషన్లో ఇది వచ్చేసరికి మనకి ర్యామ్ అనమాట. ఈ ర్యామ్ ఇది కటింగ్ టూల్. ఈ కటింగ్ టూల్ అనేది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూవ్ అవుతుంది ఇన్ షాపర్ మిషన్ ఆర్ షేపింగ్ మిషన్. This one is planer machine. Workpiece is moved forward and backward. ఇక్కడ వచ్చేసరికి మనకి షాపర్ మిషన్లో టూల్ అనేది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూవ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి టూల్కి మూమెంట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి వర్క్ పీస్కి మూమెంట్ ఉంటుంది. కటింగ్ టూల్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. అక్కడ కటింగ్ టూల్ అనేది మూమెంట్ ఉంటుంది, వర్క్ పీస్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి వర్క్ పీస్ అనేది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ప్లానర్ మిషన్ అంటే ముందుకి వెనక్కి కదులుతుంది. స్మాల్ జాబ్స్ పర్ఫార్మ్డ్ ఇన్ షేపింగ్ మిషన్. షేపింగ్ మిషన్లో మనకు వచ్చేసరికి చిన్న చిన్న జాబ్స్ అనేవి మనం పర్ఫామ్ చేసుకుంటాం అండ్ కంపేర్ టు ది ప్లానర్ మిషన్. ప్లానర్ మిషన్లో వచ్చేసరికి మనకి large jobs are performing in planer machine. The fourth difference is each stroke of cutting tool give the feed on crosswise. Each stroke of cutting tool gives the feed in crosswise. In each stroke of the planer machine, in each stroke of the pattern workpiece, pattern or workpiece feed are given by the feed screw. ఇప్పుడు సరిగ్గా మనకి ఫీడ్ స్క్రూని యూజ్ చేసి మనం అనేది ఫీడింగ్ అనేది ఇస్తాం. ఇక్కడ వచ్చేసరికి క్రాస్ వైజ్ ఫీడింగ్ కటింగ్ టూల్ ద్వారా యూజ్ చేసి ర్యామ్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ కటింగ్ ఇస్తాం. ఇక్కడ వచ్చేసరికి క్రాంక్ మెకానిజం అనేది మనం యూజ్ చేస్తున్నాం. క్రాంక్ మెకానిజం ఇన్ యూజ్డ్ షేపింగ్ మిషన్. ర్యాక్ మెకానిజం ఇన్ యూజ్డ్ ఇన్ ప్లానర్ మిషన్. క్రాంక్ మెకానిజం మనం ఎందుకు యూజ్ చేసినామంటే ఇక్కడ మనకి ర్యామ్ ఉంటుంది, ఆ ర్యామ్ మూమెంట్ కావాలి కాబట్టి మనం క్రాంక్ మెకానిజం అనేది యూజ్ చేసినాం. ఎక్కడొసరికి మనకి టేబుల్ మూవ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ టేబుల్ అనేది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూవ్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి షాపర్ అనేది ఇక్కడ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూవ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి క్రాంక్ మెకానిజం యూజ్ చేశాం. ఆర్ విత్ బోత్ క్విక్ రిటర్న్ మోషన్ మెకానిజం ఆర్ యూజ్డ్ ఇన్ ప్లానర్ మిషన్. rack mechanism are used in planer machine. In shaper cutting speed feed range in shaper cutting speed feed range are in wide range. In planer machine
cutting speed are limited. These are the difference between shaper machine and planer machine.